మరొకసారి ప్రభుత్వం స్కూల్స్‌లో ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. 10th నుంచి బీఈడీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలనేది చూసేద్దాం. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అండ్ సాలరీ డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరైతే ప్రభుత్వం జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన జాబ్ అప్డేట్స్ ఏమన్నా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదామండి. నిరుద్యోగులకు భారీ శుభవార్త అండి. సైనిక్ స్కూల్ సొసైటీ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ బాలచాడి జామ్నగర్ లో పీజీటీ ఫిజిక్స్, అలాగే పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ బయాలజీ, అలాగే టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ హిందీ, అలాగే మ్యాథ్స్, టీజీటీ సైన్స్, ఆర్ట్ మాస్టర్, ఎల్డీసీ, అలాగే సాధారణ ఉద్యోగాలు, పాఠశాల వైద్య అధికారి, అలాగే పీటీఐ కమ్ మెట్రోన్, నర్సింగ్ సిస్టర్, అలాగే పీజీటీ ఇంగ్లీష్ ఖాళీల భర్తీగా రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారండి. ఈ ఉద్యోగాలకు 10th నుంచి బీఈడీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి సరైన పోస్ట్ అయితే ఉందన్నమాట. అలాగే October 1, 2026 నాటికి 21 సంవత్సరం నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి మనకి 47,600 నుంచి ఉంటుంది అనమాట స్టార్టింగ్ శాలరీ. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రాత పరీక్ష ఆధారంగా అయితే జరుగుతుంది అనమాట. అలాగే అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి, అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలండి. అది కూడా జూలై 19 నుంచి అయితే స్టార్టింగ్ అనమాట. అంటే నిన్నటి నుంచే స్టార్టింగ్ అండి. ఆగస్టు 8 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ లోపల వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారనమాట. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా తెలుసుకుని వెంటనే కూడా అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో. అయితే ఇందులో పోస్టులు చూసారు కదా. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 16 అనమాట. అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా లైవ్ లో ఈ వీడియోలోనే చూపిస్తాను. అండ్ ఎక్కడికి పంపించాలనేది కూడా చూపిస్తాను. స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ అయితే ఇవన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ అయితే గుర్తుపెట్టుకోండి, www.ssbalchadi.org అనమాట. సో ఈ వెబ్సైట్ ద్వారా మన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. చూపిస్తాను లైవ్ లోనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఫామ్ ఉంటుంది, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చూపిస్తాను. ఇందులో మనకి రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ పోస్టులు ఉన్నాయన్నమాట. రెగ్యులర్ పోస్టులు ఏమేమిటి అనేది చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి పీజీటీ సైన్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనమాట పీజీటీలో. అండ్ నెక్స్ట్ టీజీటీ ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ అండి, అలాగే సైన్స్. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఆర్ట్ మాస్టర్, ఎల్డీసీ అండ్ జనరల్ ఎంప్లాయీస్ అనమాట. అండ్ నెక్స్ట్ కాంట్రాక్ట్ పోస్టులు చూడండి. అండ్ నెక్స్ట్ టైం పీరియడ్ వచ్చేసరికి 3 years అనమాట. అవేమేం పోస్టులు చూడండి. స్కూల్ మెడికల్ ఆఫీసర్ ఒకటి, పీటీఐ కమ్ మెట్రోన్ ఒకటి, నర్సింగ్ సిస్టర్ ఒకటి అనమాట. మొత్తం 3 పోస్టులు అయితే ఉన్నాయి కాంట్రాక్ట్ పద్ధతిలో. అండ్ రెగ్యులర్ పద్ధతిలో అయితే అవన్నమాట. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూడండి. విద్యార్హత చూద్దాం. అంటే ఓవరాల్ గా చూసేయండి. అంటే పోస్ట్ ని బట్టి నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి 10th నుంచి బీఈడీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే పోస్ట్ ని బట్టి ఏ క్వాలిఫికేషన్ ఉంటుందో అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. సో ఇదనమాట అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే క్లియర్ గా చెక్ చేసుకోండి. పీజీటీకి వచ్చేసరికి, పీజీటీ ఫిజిక్స్ కి వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి పోస్ట్కి 47,600 అండి. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకోండి. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండాలి, అలాగే 50% బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ పీజీటీ కెమిస్ట్రీకి కూడా అదే క్వాలిఫికేషన్, పీజీటీ బయాలజీకి కూడా అదే సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ వేకెన్సీస్ కూడా 1 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అలాగే పీజీటీ ఇంగ్లీష్ కూడా అదే అనమాట, సేమ్ శాలరీ. అండ్ ఏజ్ లిమిట్ ఒకటే చేంజ్ అవుతుంది, చెక్ చేసుకోండి. 21 to 50 years అనమాట పీజీటీ ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ పీజీటీ కంప్లీట్ అయిపోయింది. టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ హిందీ, టీజీటీ సైన్స్ కి చూడండి 1 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. రెగ్యులర్ పోస్టులు అండి ఇవన్నీ కూడా. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి టీజీటీ ఇంగ్లీష్ కి చూద్దాం ఫస్ట్. 21 to 35 years అనమాట. అండ్ మంత్లీ సాలరీ వచ్చేసరికి 44,900 అండి. అండ్ నెక్స్ట్ చూడండి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఈ 3 పోస్టులకి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయినా కన్సర్న్ సబ్జెక్ట్ అనమాట. ఆ సబ్జెక్ట్ పై కనీసం 50% మార్క్స్ అయినా ఉండాలన్నమాట. అలాగే దాంతోపాటు బీఈడీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. సో సేమ్ అనమాట. నెక్స్ట్ టీజీటీ హిందీకి కూడా అదే క్వాలిఫికేషన్, 1 వేకెన్సీ ఉంది. కానీ ఏజ్ లిమిట్ ఒకటి మారింది, 21 to 35 years అనమాట. శాలరీ కూడా సేమ్ అనమాట, 44,900. నెక్స్ట్ టీజీటీ సైన్స్ కి 1 వేకెన్సీ ఉంది, క్వాలిఫికేషన్ అదే, శాలరీ కూడా అదే. కానీ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 35. ఇక్కడ 3 పోస్టులకి కూడా ఏజ్ లిమిట్ ఒకటేనండి, 21 to 35 years అనమాట.
ఇందులో మ్యాథ్స్ కూడా అంటే టీజీటీ మ్యాథ్స్ కూడా 1 వేకెన్సీ ఉంది. సేమ్ ఏజ్ లిమిట్, సేమ్ సాలరీ అండ్ సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ట్ మాస్టర్కి వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది. సాలరీ 44,900 అండి. ఏజ్ లిమిట్ 21 to 35 ఇయర్స్ అనమాట. మాస్టర్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్ విత్ పెయింటింగ్ అనమాట. ఆర్ట్స్లో కానీ డ్రాయింగ్ పెయింటింగ్స్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలండి. నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్, ఇందులో మనకి 1 వేకెన్సీ అయితే ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 50 ఇయర్స్ అనమాట. అండ్ సాలరీ వచ్చేసరికి 19,900. జస్ట్ 10th పాస్ అయ్యి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జనరల్ ఎంప్లాయీస్ కి వచ్చేసరికి 3 వేకెన్సీస్ అండి. ఇందులో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 50 ఇయర్స్ అండ్ మంత్లీ సాలరీ వచ్చేసరికి 18,000 అనమాట. జస్ట్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి స్కూల్ మెడికల్ ఆఫీసర్ కి 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. ఇందులో మంత్లీ సాలరీ వచ్చేసరికి 47,600 అండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 50 ఇయర్స్ అనమాట. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి MBBS డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ నర్సింగ్ సిస్టర్ కి 1 వేకెన్సీ ఉంది. 18 to 50 ఇయర్స్ అనమాట ఏజ్ లిమిట్. అండ్ మంత్లీ సాలరీ వచ్చేసరికి 25,000. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి నర్సింగ్ డిప్లొమా లేదా డిగ్రీ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్ పోస్ట్ చూడండి, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ కమ్ మెట్రోన్కి వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది. ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ పద్ధతి అనమాట. ఇప్పుడు చూసిన 3 కూడా. సో ఇందులో 1 వేకెన్సీ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 50 ఇయర్స్ అండి. అండ్ నెక్స్ట్ సాలరీ వచ్చేసరికి 25,000 అనమాట. అండ్ క్వాలిఫికేషన్ చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ప్లస్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. ఇలా ఓవరాల్ గా అన్ని పోస్టులను బట్టి చూసుకుంటే 47,600 వరకు మంత్లీ సాలరీ అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూడండి, ఆసక్తి గల అభ్యర్థులు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బయోడేటా, స్వీయ సర్టిఫికేట్స్ అలాగే ఫోటో కాపీస్ మరియు జామ్ నగర్ లో చెల్లించదగిన ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బాల్చాడి పేరిట 500 అనమాట. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. అలాగే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఇచ్చిన అడ్రస్ కి అయితే పంపించాలన్నమాట. అంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బాల్చాడి జామ్ నగర్ పిన్ నెంబర్ కూడా ఇచ్చేసారు. సో ఈ అడ్రస్ కి అయితే పంపించాలి. అలాగే అర్హత పొందిన మరియు షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను తర్వాత తెలియజేయబడే తేదీన ఎంపిక ప్రక్రియ కోసం పిలుస్తారనమాట. ఆ డేట్స్ ఎప్పుడు ఏంటనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇంకా ఫైనల్ గా ఎలా అప్లై చేసుకోవాలనేది చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మీరు క్రోమ్లో సెర్చ్ చేస్తే మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఎలా ఓపెన్ అవుతుంది, అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. లేదంటే మీరు ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళైనా ఈ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 10th డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. 10th డిగ్రీ BEd అర్హత అభ్యర్థులు సైనిక్ స్కూల్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అండి. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ అయితే. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, మనకి జూలై 19th రిలీజ్ అయిందనమాట. అంటే నిన్నే అప్లికేషన్ స్టార్ట్ అయిందండి. ఆగస్ట్ 10th వరకు కూడా టైం ఉంది. అలానే అప్పటి వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇదనమాట అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్. ఇంతకుముందు మీకు చూపించాను కదా పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. అండ్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఇచ్చారు, ఎలా ఏంటనేది. అలాగే అడ్రస్ కూడా ఇచ్చేసారనమాట. సో అడ్రస్తో పాటు ఇక్కడ మనకి వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా కనిపిస్తాయండి. కింద మనకి కొంచెం స్క్రోల్ చేస్తే అంటే ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ ఎంత, అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఇలా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది. సో మీరు కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇందులో మనకి TCT, PCTకి సంబంధించిన పోస్టులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేస్తే జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ దాన్ని బట్టే మీరు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ క్లిక్ హియర్ అని రెగ్యులర్ పోస్టులు అలాగే కాంట్రాక్ట్ పోస్టులు అని కనిపిస్తుంది కదా. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకున్నారో జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాలి. నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, అలాగే మీ యొక్క రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో, అలాగే మదర్స్ నేమ్, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్, కేటగిరీ అంటే మీరు ఏ కేటగిరీ అనేది అక్కడ బాక్స్ లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్, ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మ్యారీడా సింగిల్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మేల్ ఆర్ ఫీమేల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి, సబ్జెక్ట్స్, సో ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఇంకా లాస్ట్లో ప్లేస్, డేట్, మీ యొక్క సిగ్నేచర్. సో అంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్ అయితే. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇలాంటి ఛాన్స్ని అయితే అసలు మిస్ అవ్వద్దు. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.